గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము డిగ్రీ బీకామ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టరు కామర్స్ సబ్జెక్ట్లో సెకండ్ యూనిట్లో మనకు ఒక టాపిక్ ఉంది. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ B2B అండ్ B2C? బిజినెస్ టు బిజినెస్కి, బిజినెస్ టు కస్టమర్కి ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేటటువంటి టాపిక్ మనం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనము ఈ బిజినెస్ టు బిజినెస్కి, బిజినెస్ టు కామర్స్కి డిఫరెన్సెస్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా టార్గెట్స్ వేరే ఉంటాయి. B2B యొక్క టార్గెట్ వేరే ఉంటుంది, అంటే లక్ష్యం. అలాగే B2C యొక్క లక్ష్యం వేరే విధంగా ఉంటుంది. అంటే ఈ B2Bకి వచ్చినట్లయితే, బిజినెస్ టు బిజినెస్ విషయానికి వస్తే, B2B చూసినట్లయితే బిజినెస్ టు బిజినెస్కి ఆడియన్స్ ఎవరిని టార్గెట్ చేస్తుంది, ఎవరితో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రన్ చేస్తుంది అని అంటే B2B యొక్క టార్గెట్ ఏంటంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్, వేరే బిజినెస్లు, అలాగే గవర్నమెంట్స్, ఇన్స్టిట్యూషన్స్, అంటే వివిధ రకాల వ్యాపారాలు, అలాగే ప్రభుత్వాలు మరియు సంస్థల్ని ఇది టార్గెట్ చేస్తుంది. ఇది B2B అనేది ఎవరిని టార్గెట్ చేస్తుంది అంటే బిజినెసెస్ని టార్గెట్ చేస్తుంది, గవర్నమెంట్ ప్రభుత్వాలని టార్గెట్ చేస్తుంది, సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్, అంటే వీళ్ళతో ఉంటుంది అన్నమాట ఇది జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్. దీని కార్యకలాపాలన్నీ వీటితో ముడిపడి ఉంటుంది. అదే B2C తీసుకున్నాం అనుకోండి, బిజినెస్ టు కస్టమర్స్. ఒక బిజినెస్ ఆర్గనైజేషను ఇండివిజువల్ కన్జ్యూమర్స్ని టార్గెట్ చేయడంలో నిమగ్నమై ఉంటుంది. అంటే దాని యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్, వాటిని ఇండివిజువల్ కన్జ్యూమర్స్కి సేల్ చేసేటటువంటి విధానం. కాబట్టి ఈ B2C యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే మామూలు వినియోగదారులు, అంటే వ్యక్తిగత వినియోగదారులు. B2Bకి మాత్రము బిజినెస్లు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్స్, వీళ్ళతో దీని డీలింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది మనము టార్గెట్ని బేస్ చేసుకొని చూస్తే. అదే బయింగ్ బిహేవియర్ని బేస్ చేసుకున్నాం అనుకోండి, B2B ఎలా ఉంటుంది, B2C ఎలా ఉంటుంది అంటే B2B యొక్క బిహేవియరు రేషనల్గా ఉంటుంది, హేతుబద్ధమైనదిగా ఉంటుంది. అలాగే వెరీ కాంప్లెక్స్ ఇన్ డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడంలో చాలా సంక్లిష్టమైనదిగా ఉంటుంది ఏది B2B అనేది. కానీ B2C తీసుకుంటే బేస్డ్ ఆన్ ఎమోషనల్, సింపుల్ డెసిషన్ మేకింగ్. కొనాలా అని అనుకుంటే కొనేస్తారు. కానీ B2Bలే ఒక బిజినెస్ ఆర్గనైజేషను ఇంకొక బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి ఏదన్నా పర్చేస్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళు చాలా రేషనల్ థింకింగ్ ఉంటుంది వాళ్ళకి. వెరీ కాంప్లెక్సిటీ, డెసిషన్ మేకింగ్ అనేది అంత సులభమేం కాదు, హేతుబద్ధమైనదిగా ఉంటుంది. సమాచారము మరియు సంక్లిష్టమైనదిగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడం. కానీ B2C అలా కాదు. ఇదేంటంటే ఎమోషనల్ పైన ఆధారపడి ఉంటుంది, చాలా ఈజీగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఆ సింపుల్ డెసిషన్ మేకింగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది B2Cలో. B2Bలో అలా కాదు, ఇట్స్ వెరీ కాంప్లెక్స్ డెసిషన్స్. అలా మనం రెండు రకాలుగా డిఫరెన్సెస్ని చూడవచ్చు. తర్వాత థర్డ్ వన్ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఫీచర్స్ ఎలా ఉంటుందంటే B2Bలో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉంటుంది, కస్టమైజేషన్ ఉంటుంది, బల్క్ క్వాంటిటీస్ ఉంటాయి. ఒక బిజినెస్ ఇంకొక బిజినెస్ నుంచి బల్క్ అంటే
భారీ పరిమాణంలో కొనుగోళ్ళు ఉంటాయి. భారీ పరిమాణంలో కొనుగోళ్ళు అనేటివి ఉంటాయన్నమాట. సాంకేతిక లక్షణాలు అనుకూలించడము, ఇట్లాంటివన్నీ కూడా లార్జ్ క్వాంటిటీస్ ఉంటాయన్నమాట. బల్క్ ఉంటుందన్నమాట. ఎక్కడ B2Bలో. BTC చూసినట్లయితే మనము కన్వీనియన్స్, సింగిల్ యూనిట్ సేల్స్. అంటే సింగిల్ యూనిట్ సేల్స్ ఏది కావాలో అది మాత్రమే పర్చేస్ చేసుకుంటాం అనమాట. కాబట్టి సులభతరంగానే ఉంటుంది, చాలా సౌలభ్యంగా కూడా ఉంటుంది. B2B అలా కాదు, 1, 2, 3 అట్లా కాకుండా బల్క్ అనేటటువంటిది క్వాంటిటీస్ని మనం పర్చేస్ చేస్తాం. కాబట్టి అదంతా కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. మనకి ఎన్ని కావాలా, ఎన్ని టన్స్ కావాలా, మనకి ఎంత దొరుకుతుంది, ఇంకొక చోట ఎక్కడ దొరుకుతుంది, ఇవంతా కూడా చాలా కాంప్లెక్సిటీతో కూడుకున్నాం. కాబట్టి B2B అనేది బల్క్ క్వాంటిటీస్ని తీసుకుంటే, సింగిల్ యూనిట్ సేల్స్ అనేటటువంటిది B2Cలో జరుగుతూ ఉంటుంది. బిజినెస్ టు కస్టమర్స్లో సింగిల్ యూనిట్ సేల్స్ జరిగితే, B2Bలో బల్క్ క్వాంటిటీస్ సేల్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే సేల్ ప్రాసెస్ చూసినట్లయితే, దీనికి సేల్ ప్రాసెస్ చూసినట్లయితే B2Bలో దీర్ఘకాలిక విక్రయాలు ఉంటాయి, లాంగ్ సేల్స్ సైకిల్స్ ఉంటాయి. అలాగే మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతారు. అలాగే రకరకాల వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరి మధ్యలో వ్యక్తిగత సంబంధాలు అనేటివి ఉంటాయి. బహుళ వాటాదారులు ఉంటారు మరియు వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. సేల్స్ అనేది లాంగ్ సైకిల్లో ఉంటుంది. B2Bలో అలా ఉంటుంది. B2C చూసినట్లయితే క్విక్ సేల్స్, అంటే సింగిల్ డెసిషన్ మేకర్. ఇప్పుడు మనం కొనాలనుకుంటే మనం కొనేస్తాం. ఇంకొక ఏ అనే కన్జ్యూమర్కి ఏది కావాలో అది వాడు కొనుక్కుంటాడు. అంటే సింగిల్ డెసిషన్ మేకర్ ఉంటాడు. సెల్ఫ్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది. మార్కెట్ స్ట్రాటజీస్ని మీదే ఆధారపడతారన్నమాట. అంటే మార్కెట్లో ఏ ప్రోడక్ట్ బాగుంది, ఏది బాగలేదు, ఏది మనకు సరిపోతుంది, బేస్డ్ ఆన్ ద రివ్యూస్, కంపారిజన్స్, ఈజీగా క్విక్ సేల్స్ అనేటటువంటిది జరుగుతుంది. ఎక్కడ B2Cలో. ఓకేనా. నెక్స్ట్ మనము ఈ B2Bకి ఈ B2Cకి మధ్యలో మనం ఏం చేయొచ్చు అంటే, ఉత్పత్తిని అంటే ప్రొడక్షన్ బేస్డ్లో కూడా మనము మార్కెటింగ్ అనే దానిపైన కూడా మనము వీటి మధ్య ఉన్న తేడాలను చెప్పచ్చు. అంటే చూడండి ఒకసారి, మార్కెటింగ్ లీడ్స్ అండ్ అకౌంట్ బేస్డ్ మార్కెటింగ్. ఇక్కడంతా కూడా ఎలా ఉంటుందంటే, B2Bలో కంటెంట్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్ అండ్ అకౌంట్ బేస్డ్ మార్కెటింగ్. ఒక బిజినెస్ ఆర్గనైజేషను ఇంకొక బిజినెస్ ఆర్గనైజేషన్తో ట్రాన్సాక్షన్స్ రన్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, కంటెంట్ మార్కెట్, లీడ్ ప్రొడక్షన్, ఈ రెండు కూడా అకౌంట్ బేస్డ్ మార్కెటింగ్ పైన జరుగుతుంది. అకౌంట్ బేస్డ్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ కాదు, అకౌంట్ బేస్డ్ మార్కెటింగ్ మీద జరిగేదేమో B2B. అదే సోషల్ మీడియా అడ్వర్టైజింగు, ప్రమోషనల్ ప్రైసింగు, దీని ద్వారా జరిగేదేమో B2C. ఒక కన్జ్యూమర్కి వ్యాపారానికి సంబంధించినటువంటి వస్తు సేవల విషయాన్ని తెలియచేయడానికి ముందుగా మనకు ఎక్కువ ఉపయోగపడతా ఉన్నది ఈ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే బయట ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రచారం చేసేటటువంటి ధర విషయంలో ప్రచారం చేయడంలో కావచ్చు. ఇలాంటివన్నీ ఈ సింపుల్ టెక్నాలజీ అనేది సరిపోతుంది అన్నమాట B2Cకి. కానీ B2B అలా కాదు. ఇదంతా కూడా కంటెంట్ మార్కెటింగ్, అంటే బల్క్కి సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి కంటెంట్ మార్కెటింగ్ ఉంటుంది. అలాగే అకౌంట్ బేస్డ్ మార్కెటింగ్ అనేది మనము ఇక్కడ చూడవచ్చు. అలాగే ప్రైసింగ్ అనేటటువంటిది చూస్తే, ధర చూసినట్లయితే మనము ఈ ధర నెగోషియబుల్ ఉంటుంది. B2Bలో నెగోషియబుల్ ఉంటుంది. అలాగే కావాల్సినటువంటి క్వాంటిటీస్ని ఎంచుకోవడము, దాని గురించి డీప్ డిస్కషన్స్ చేయడము, ప్రైస్ని బార్గెయిన్ చేసుకోవడము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అంటే పోటీ ఉంటుంది. అంచెల ధర అంటే స్లాబ్ రేట్స్ ఉంటాయన్నమాట. ప్రైసింగ్లో కూడా స్లాబ్ రేట్స్ ఉంటాయి, వాల్యూ బేస్డ్ ప్రైస్ ఉంటుంది. మనం చర్చించుకోవచ్చు, అంతకి మనకు కావాల్సినంతలో దొరుకుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మనము చర్చించుకోవచ్చు.
B2Bలో. కానీ B2C వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అని అంటే స్థిరంగా ఉంటుంది ప్రైస్ అనేది. ఒకసారి ఒక ప్రోడక్ట్కి ఒక ప్రైస్ని ఫిక్స్ చేసినారనుకోండి, ఆ ప్రైస్ని మనం పర్చేస్ చేసుకోవాల్సిందే. ఆ ప్రైస్ని ఎలా ఫిక్స్ చేస్తారంటే బేస్డ్ ఆన్ కాంపిటేటివ్, ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ ఇట్లాంటిది ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రోడక్ట్కి ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ప్రైస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ని ఒకసారి మనం గమనించినట్లయితే B2Bలో డైరెక్ట్ సేల్స్ ఉంటుంది, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు లేదా పార్ట్నర్స్ ఉంటారు. అర్థమైందా? అంటే డైరెక్ట్గా సేల్స్ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు సప్లయర్స్ ఉంటారు, పంపిణీదారులు ఉంటారు, మరియు మన పార్ట్నర్స్ భాగస్వాములు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి పర్సన్సే. కానీ B2C విషయానికి వస్తే రీటైల్ స్టోర్సు, ఈ కామర్సు, ఆన్లైన్ మార్కెట్లు ఇవే సప్లై చైన్లో ఉన్నటువంటి మెంబర్స్. అంటే బయట మనకు కనిపించేటటువంటి రీటైల్ షాపులు కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మనం ఈ కామర్స్ షాప్స్ ఉన్నాయి కదా, ఫ్లిప్కార్ట్, మీషో కానీ, షాప్సీ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇలాంటివి ఇవి B2Cకి సంబంధించినవి. B2Bలో డైరెక్ట్ సేల్స్ ఉంటుంది, లేదా సప్లయర్స్, పార్ట్నర్స్ ఇట్లాంటి వాళ్ళ ద్వారా ఇన్వాల్వ్ అయ్యి ట్రాన్సాక్షన్స్ రన్ చేస్తూ ఉంటారు. అలాగే కస్టమర్ సపోర్ట్ తీసుకున్నట్లయితే పర్సనలైజ్డ్ టెక్నికల్ ఆన్ గోయింగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే సపోర్టు, మద్దతు అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట. సాంకేతికంగా మద్దతు అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే పర్సనలైజ్డ్, వ్యక్తిగతంగాను టెక్నికల్గాను రెండిట్లోనూ B2Bలో మద్దతు అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్టాండర్డైజ్డ్, సెల్ఫ్ సర్వీసు, లిమిటెడ్ సపోర్ట్. అంటే సపోర్టు ఎప్పుడూ ఉంటుంది అని మనం చెప్పడానికి అవకాశం లేదు. ఎప్పుడు వినియోగదారుడికి భావాలు మారుతాయో, వాళ్ళ ప్రిఫరెన్సులు చేంజ్ అవుతాయో అప్పుడు ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. అంటే రీటైల్ దుకాణాలు కావచ్చు, లేకపోతే ఈ కామర్స్ కావచ్చు, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లు కావచ్చు, ఇవి కంటిన్యూగా మనకు సపోర్ట్ చేసేటివి ఏం కాదు. బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్స్ మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే ట్రాన్సాక్షన్ వాల్యూ చూసినట్టే చాలా హైగా ఉంటుంది. ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది చాలా హైగా ఉంటుంది. ఎక్కడ? B2Bలో హై వాల్యూ లార్జ్ క్వాంటిటీ ట్రాన్సాక్షన్స్. అంటే పెద్ద పరిమాణంలో లావాదేవీలు జరుగుతాయి. అది కూడా విలువ ఎక్కువగా ఉండేటటువంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. పెద్ద మొత్తంలో, పెద్ద పరిమాణంలో బిజినెస్ టు బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అదే B2Cలో తక్కువ వాల్యూ ఉంటుంది. అలాగే సింగిల్ యూనిట్ లావాదేవీలు జరుగుతాయి B2C, బిజినెస్ టు కన్స్యూమర్స్కి. అలాగే రిలేషన్షిప్ బిల్డింగ్ మనం ఒకసారి గమనించినట్లయితే రిలేషన్షిప్ బిల్డింగ్లో కూడా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది B2Bలో ఉంటుంది. అదే అకేషనల్లీ B2Cలో చూస్తామన్నమాట. అవసరం వచ్చినప్పుడు బిజినెస్కి కస్టమర్కి రిలేషన్ ఉంటుంది. కానీ బిజినెస్ టు బిజినెస్కి మాత్రము దీర్ఘకాలిక భాగస్వామ్యాలు, దీర్ఘకాలిక సంబంధాలు అనేటివి ఉంటాయి. ఇక్కడ మాత్రం లావాదేవీ ఎప్పుడు జరిగితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పరస్పర చర్యలు జరుగుతాయి. ఇట్లా బిజినెస్ టు బిజినెస్కి, బిజినెస్ టు కస్టమర్కి మధ్య ఉన్నటువంటి తేడాలను మనం చూడొచ్చు.